ఓపెన్ ఫార్మెట్ వద్దు, దానివల్ల కుల వివరాలు సరిగ్గా నమోదు కావు, ఒకే కులానికి దేశవ్యాప్తంగా వేరేరు పేర్లు, భాషాపరమైన తేడాలు ఉంటాయి, తెలంగాణ బీహార్ విధానం అనుసరించండి, ప్రస్తుత ప్రశ్నావళి రద్దు చేయండి, పార్టీలు నిపుణులు ప్రజలను సంప్రదించే కొత్త ప్రశ్నావళిని రూపొందించండి, ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ లేఖ. తాజా ప్రశ్నలు వెనకబడిన తరగతి పదమే లేకపోవడంపై అభ్యంతరం. అరే నీ కులం ఏంటో రాయిరా అందులో అంటే, ఒక రాష్ట్రంలో వెనుకబడిన కులం ఇంకో రాష్ట్రంలో ఎస్సీగా ఉంది, ఇంకో రాష్ట్రంలో ఓసీగా ఉంది. ఆయన నేను బీసీ అని రాసేసాడంటే కుదరదు అట్లాగా. కాబట్టి నీ కులం ఏదో చెప్తే అది బీసీనో ఎస్సీనో ఎస్టీనో ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి జాబితా ప్రకారం నడుస్తుంది. ఇక్కడ కులగణన చెయ్యరు అనుకున్నారు, చేస్తాం ప్రారంభించేటప్పటికి తమకు మైనస్ అవుతుందని భయపడుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో బీసీల సంఖ్య 50% పైన ఉంది. బీసీ ముఖ్యమంత్రి ఉన్నది, బీసీ ప్రధానమంత్రి ఉన్నది ఒక్క భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీని. కాబట్టి ఇప్పుడు ఆ బీసీ అన్నది ముందుకు వస్తే కనుక తమకి ఎర్తు ఇప్పుడు రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీ వాద్రాను రేపు బీసీ అని చెప్పుకోవడానికి ఎట్లా కుదురుద్ది? కుదరదు. ఓసీ అనినే ముందే చెప్పుకున్నారు కాబట్టి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది ఎర్త్ అవుతుంది. తెలంగాణలో ఫెయిల్ అయ్యింది, అలాగే వీళ్ళు పెట్టినటువంటి 2 రాష్ట్రాల్లో కూడా జనమే తిరగబడ్డారు అక్కడ తెలంగాణకి సంబంధించి. ఇదివరకు బీహార్ది అయితే రొటీన్గా నడిచిపోయింది అందులో, దాన్ని ఇప్పుడు అనుసరించమని అడుగుతున్నారు అనమాట. కొల్ల